హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకోసం చాలా టేస్టీగా చేసే గోబీ పకోడీ రెసిపీని షేర్ చేస్తున్నా. ఈ గోబీ పకోడీ ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇది ఈవినింగ్ టైంలో చాయ్ తో సూపర్ గా సెట్ అయ్యే స్నాక్ ఇది. ఇంకా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో పర్ఫెక్ట్ క్రిస్పీ పకోడీ ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ముందుగా కాలీఫ్లవర్ ని బాగా వాష్ చేయాలి. తర్వాత ఒక బౌల్ లో హాట్ వాటర్ తీసుకొని దానిలో కొంచెం పసుపు యాడ్ చేసి కాలీఫ్లవర్ ని అరౌండ్ ఒక 10 మినిట్స్ వరకు ఉంచండి. ఈ స్టెప్ ఎందుకు అంటే గోబీలో ఉన్న ఏమైనా వేస్ట్ గానీ ఇన్సెక్ట్స్ గానీ అన్ని రిమూవ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ ని బాగా స్ట్రెయిన్ చేసి ఇప్పుడు కాలీఫ్లవర్ లో జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, నెక్స్ట్ కార్న్ ఫ్లోర్, శనగపిండి, బియ్యం పిండి, అలానే కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, కొరియాండర్ వేసి వాటర్ కలపకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పకోడీకి బాగా సెట్ అవ్వడానికి కార్న్ ఫ్లోర్, శనగపిండి, బియ్యం పిండి యాడ్ చేసా. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ని బాగా కలిపి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ టైంలో ఫ్లేవర్స్ అన్ని బాగా మిక్స్ అయ్యి పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హాట్ అయ్యాక స్మాల్ పోర్షన్స్ గా గోబీ మిక్చర్ ని ఆయిల్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో స్లోగా ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ పకోడీ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసా. ఇంకా ఫాస్ట్గా ఫ్రై చేయకుండా స్లో ఫ్రైయింగ్ వల్ల పకోడీ అనేది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా పకోడీ క్రిస్పీ అయ్యాక ఆయిల్ నుంచి బయటికి తీసేసాను. ఇంకా బయటికి క్రంచీ సౌండ్, లోపల సాఫ్ట్ గోబీ పకోడీ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇంకా ఇది హాట్ చాయ్తో పర్ఫెక్ట్ స్నాక్ కూడా. ఈ గోబీ పకోడీ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.